ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలుచోట్ల పంట పొలాలు నీట మునగ్గా మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. పలు ప్రాంతాల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. మరికొన్ని చోట్ల చెరువులు అలుగు పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరి, పత్తి పంటలు నీట మునగడంతో రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం కురిసిన వర్షం రైతులపై తీరని నష్టాన్ని తెచ్చింది. నల్గొండ, చిట్యాలలో భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది. మోత్కూరు, పాలడుగు, చింతపల్లి మండలంలోని ఉప్పరపల్లి, గుర్రంపోడు, ఆత్మకూరు మండలాల్లో ఎడతెరిపిలేని వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో కురిసిన భారీ వర్షానికి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. పెద్దకొండూరు గ్రామ పంచాయతీ నక్కలగూడెంలోని కోళ్ల ఫారంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో సుమారు 6,000 కోళ్లు నీట మునిగి మృతి చెందినట్లు యజమాని వాపోయాడు. ఇప్పుడు 8 రోజులు అవుతుంది కోసి ఎండ పోసుకొని ఈడ రోజు కావలు కాసుకుంటా అయింది. అనుకోకుండా వానలు వచ్చి మొత్తం తడిచి వరదలు వెళ్ళిపోయి మొత్తం ఆగం అయిపోయినాయి. ఇంతవరకు మొలకలు వెళ్తున్నాయి, అవి పాటలు లేవు. ఆ వడ్లని మా రైతులని కాపాడే పరిస్థితి తేవాలి మీరు. అంత ఆగం అవుతుంది సార్. ఎట్టనన్నా చేసి దబ్బున ఈ పాట పెట్టి ఈ గోనే పరిస్థితి చేయాలి సార్. మరి ఈ వడ్లు ఎట్లా ఉన్నాయి, మరి ఎండినాయా ఎండలేదా అని ఎవ్వరన్నా వస్తలేరు. ఇప్పుడు ఈ వస్తేనేనా మాకు కడుపు నిండేది, మేము వీటి మీదనేనా బతికేది. మేము కష్టం చేసేవాళ్ళం, మాకు అది లేదు. ఈ వడ్లు పోతేనే మాకు పిల్లలు అయినా మాకైనా ఇదైనా వెళ్తుంది సార్. డబ్బున ఈ వడ్లనే కొనాలని కోరుకుంటున్నాం. నలుగురం కష్టపడ్డా కానీ మా బాధలు వాళ్ళు చూస్తలేరా. అసలు ఇళ్ళ కోళ్ళు వచ్చిన వాళ్ళే లేరు. వాళ్ళన్న ఇట్లా వచ్చి కొంటాం అన్నం మానుడే లేరు. మరి ఎన్నడు కొంటారో ఎప్పుడు కొంటారో మ్యాచర్ తీస్తలేరు, కొంటలేరు, ఓళ్ళు వస్తలేరు సారు. ఏం చేయని బండ్లకు సరిపోనట్టు చేసిన చేత అప్పులు తెచ్చి ఆడ పెట్టుబడి పెడుతుంది. అవి రోజు దడిచిపోతున్నాయి. వాన ఎప్పుడు వచ్చేది తెలియదు. కాంటాలు లేవు, అవి మ్యాచర్ తీసేటోళ్ళే లేరు, కొంటోళ్ళే లేరు, మళ్ళీ చూసేవాళ్ళే లేరు. అదే కరెక్ట్గా రావాలి, ఓట్లు అమ్ముడు పోయేటట్టు చేయాలి సార్. వరి మొత్తం అడ్డంపడి మొలకలు వస్తుంది. పెట్టుబడి కూడా వెళ్తే వెళ్ళు. వర్షాల వల్ల దెబ్బతిన్నాం. తడిచినవి కూడా కొనాలి. మేము లాసులో ఉన్నాం, రైతులము. మద్దతు ధర కనిపించాలి మాకు. నల్గొండ మండలం అనంతారం, కతాల్గూడ, మామిళ్లపల్లి, కొత్తపల్లె, చెన్నారం గ్రామాలకు చెందిన ధాన్యాన్ని కతాల్గూడెం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ ఉంచారు. గత 10 రోజులుగా నిల్వ ఉంచినా కొనుగోలు ప్రారంభించట్లేదని రైతులు వాపోతున్నారు. వర్షానికి తడిచి ధాన్యం మొలకలు వస్తున్నాయని, వెంటనే ధాన్యం కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుతున్నారు. గుర్రంపోడు మండలంలో కురిసిన వర్షానికి ముసంగి వద్ద చెరువు అలుగుపోయడంతో రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. చేపూర్, గుర్రంపోడ్, పెద్ద ఊర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి పత్తి పొలాలు నీట మునగటంతో రైతులకు నష్టం వాటిల్లింది. వెంటనే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ పంట చేతికి వచ్చే వరకు నెల రోజుల సంది విపరీతమైన వర్షాలు. ఒక రోజు అయితే 2 రోజులు వర్షం వస్తుంది. మొత్తం పత్తి తడిసి మొత్తం రాలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది. త్వరగా సీసీఐ ఓపెన్ చేసి రైతులకు మద్దతుగా ఉండి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత వీలుంటే అంత సీసీఐ ఓపెన్ చేసి పత్తి కొనుగోలు చేయాలని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మాకు బస్సు సౌకర్యం లేనప్పటికీ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదన్నా పొలాల సమస్యలకు వెళ్లాలన్నా కూడా బండ్లతోటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అత్యవసరాలలో ఉన్నోళ్ళు మాత్రం సహాయంతో వెళ్తున్నారు. ఉన్నతాధికారులు ఏ విధంగా అయినా పట్టించుకొని దీనికి చక్కటి పరిష్కారం చూపించి పరిస్థితులు అనుకూలపరచాలని కోరుకుంటున్నాం. నకిరికల్ మండలంలోని గోరింకలపల్లి, మంగళపల్లి, చందంపల్లి, కడపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, మోత్కూర్, వలిగొండ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. నాగారంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వర్షం ధాటికి మల్లేపల్లిలో ఓ ఇల్లు కూలిపోయింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామన్న ఎమ్మెల్యే 25,000 ఆర్థిక సహాయం అందించి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే అన్నారు. ఈ అకాల వర్షాలతోటి రైతులకు చాలా నష్టం జరిగింది. నాగారంలో
ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం ఉందో సరే ఇక్కడ రైతులందరినీ కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతుండ్రు. 12 సెంటీమీటర్ల వాన పడితే మొత్తం ఆ కుప్పలన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. సో చాలా బాధపడుతుండ్రు. ఈ అకాల వర్షాలకు వడ్లు తడిస్తే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు వచ్చి ఆర్డీఓ గారు చెప్తారు, ఎంఆర్ఓ గారు చెప్తారు. తడిసిన వడ్లను ఖచ్చితంగా కొంటారు.